క్రిస్మస్ పండగకి థియేటర్స్ లో చాలా సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. అవి తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అందరికంటే ముందుగా అఖండ 2 తాండవం మూవీ రిలీజ్ అవబోతోంది. అండ్ రీసెంట్ గా ఈ మూవీ యొక్క ట్రైలర్ లోని డైలాగులు కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనానికి కష్టం వచ్చిన దేవుడు రాడని నమ్మించాలి అనే డైలాగ్ తో ఈ మూవీ యొక్క ట్రైలర్ అయితే స్టార్ట్ అయ్యింది. 8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి, నేను చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితే ఈ కట్టె మట్టిలో కలిసేది. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీరు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో మీరు ఎటు చూసినా కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశం రూపాన్ని చూసి ఉంటావు, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసి ఉండవు. మేము ఓసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అన్న ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రైలర్లు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా ఉన్నాయి ఈ మూవీ పైన. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లో రిలీజ్ అవబోతోంది. ఇక నెక్స్ట్ శర్వానంద్ హీరోగా వస్తున్న మల్టీ జనరేషన్ ఫ్యామిలీ డ్రామా సినిమా బైకర్. 1990, 2000లో ఆ మధ్య కాలంలో సాగి ఈ మూవీ 3 జనరేషన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ మోటో క్రాస్ రేసింగ్ ఫిల్మ్ లో శర్వానంద్ బైకర్ గా యాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క గ్లింప్స్ లో ఇక్కడ ప్రతి బైకర్ కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకి ఎదురెళ్లే కథ, ఏం జరిగినా పట్టు వదలని మొండి వాళ్ళ కథ. ఇక్కడ గెలవడం గొప్ప కాదు, చివరిదాకా పోరాడడం గొప్ప అనే డైలాగు ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ని కూడా పెంచింది. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్ లో రిలీజ్ అవబోతోంది. ఇక నెక్స్ట్ రోషన్ కనకాల హీరోగా యాక్ట్ చేస్తున్న లవ్ స్టోరీ మూవీ మోగ్లీ 2025. ఓ అమ్మాయి ప్రేమ కోసం ఓ అబ్బాయి ఫారెస్ట్ లో ఎలాంటి సాహసాలు చేశాడు, తన లవర్ కోసం ఎలాంటి సాక్రిఫైజెస్ చేశాడు అన్నది మోగ్లీ 2025 సినిమాలో స్టోరీ. ఈ మూవీ డిసెంబర్ 12న థియేటర్ లో రిలీజ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ క్రిస్మస్ ఫెస్టివల్ కి శంబాల మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు ఆది సాయి కుమార్. ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఒక భయంకరమైన యుద్ధం ఈ కథకి మూలం. అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. వాళ్ళేమో చీమ కుట్టిన శివుడు ఆజ్ఞ అని నమ్ముతారు. విక్రమ్ ఏమో చావులో సైతం సైన్స్ ఉందనే రకం. మీరు చెబుతున్న శాస్త్రం మితం, మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం. ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్ లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ రోషన్ మేకై హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ఛాంపియన్. ఈ సినిమాలో స్వాతంత్రానికి ముందు హైదరాబాద్ లో ఉండే ఆర్మీ మ్యాన్ ఫుట్బాలర్ మైకేల్ సి విలియమ్స్ గా రోషన్ యాక్ట్ చేశారు. మైకేల్ ఎంతటి టాలెంటెడ్ ఫుట్బాల్ ప్లేయర్ అంటే అప్పట్లో ఇంగ్లాండ్ లో రాణి ఎలిజబెత్ ని కలుసుకునే అవకాశం అతనికి లభించింది. కానీ అతని ఫోకస్ అంతా తన లవర్ చంద్రకళ పైనే. మరి చంద్రకళతో మైకేల్ లవ్ స్టోరీ ఏమైంది అన్నదే ఈ మూవీ ఒక స్టోరీ. డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ యూత్ఫుల్ యూఫోరియా. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ పతంగ్ మూవీ. పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందిన కామెడీ స్పోర్ట్స్ డ్రామా మూవీ పతంగ్. ఈ మూవీ కూడా క్రిస్మస్ సందర్భంగానే డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇక నెక్స్ట్ వన్ దండోరా. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఆచారాలు సాంప్రదాయాలను తెలియజేస్తూ దండోరా మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. కార్తీ పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేసిన మూవీ వాతియర్ డిసెంబర్ 5న రిలీజ్ అయినట్లు మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామా డిసెంబర్ 18న రిలీజ్ అవబోతోంది. ఇక నెక్స్ట్ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ డైరెక్షన్ లో వస్తున్న అవతార్ సిరీస్ నుంచి వస్తున్న రీసెంట్ మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ చాలా వెయిటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ తెలుగులో కూడా డిసెంబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక నెక్స్ట్ వన్ మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా వృషభ. ఈ మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. క్రిస్మస్ ఫెస్టివల్ లో ఏ సినిమాలు బరిలో ఉంటాయి, ఏ సినిమాలు తప్పుకుంటాయి అనేది వేచి చూడాలి. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.